You was filed a case against on Balakrishna, Gopichand and Prabhas. సో బెట్టింగ్ యాప్స్ మీద మీరు ఆన్లైన్ త్రూ పిటిషన్ వేయడం జరిగింది రైట్. అసలు అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు ఇది? ప్రిన్సిపలీ వీళ్ళు ముగ్గురే కాదు, వీళ్ళ వెనుక ఉన్నవాళ్ళు అదేవిధంగా ఏ ప్లాట్ఫామ్ మీదైతే వాళ్ళు ఆ ఆన్లైన్ గేమ్ని, ఆన్లైన్ బెట్టింగ్, రియల్ మనీ బెట్టింగ్ యాప్ అని మనం అంటాము. అది పరిభాషలో రియల్ మనీ బెట్టింగ్ యాప్ దాన్ని ప్రమోట్ చేసిండ్రో వాళ్ళ మీద కూడా కేసులు నేను కొనసాగిస్తా. ఇది ఆరంభం మాత్రమే. అయితే దీనిలో ఏంటంటే ప్రాథమికంగా నేను చూసింది ఏంటంటే నా దగ్గర కొంతమంది విక్టిమ్స్ రావడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్, ఈ మొత్తం కలకలం ఎట్లయితే అందరి మీద, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద పోలీస్ వాళ్ళు కేసు పెడుతుండ్రో దానిలో భాగంగా చాలా మంది విక్టిమ్స్ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కొంతమంది విక్టిమ్స్ అయితే పోలీస్ వాళ్ళు అంటే గ్రౌండ్ లెవెల్, క్షేత్రస్థాయిలో మీరు బెట్టింగ్ ఆడరు కదా, మీ మీద కూడా కేసులు పెడతామని వాళ్ళని ఎలగొట్టడం జరిగింది. అయితే నేను వాళ్ళు నా దగ్గరికి వస్తే నా వృత్తిలో భాగంగా నేను చూసిన, అది ఏం బెట్టింగ్ యాప్ అంటే ఏంది, అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా కంప్లైంట్ ఇద్దామని అనుకుంటారు, ఈ బెట్టింగ్ యాప్కు ఈ సెలబ్రిటీస్కి, వీళ్ళు చెప్పే సెలబ్రిటీస్కి ఏం సంబంధము అనే విషయాన్ని నేను చూడడం జరిగింది. అయితే దీనిలో ఏం తెలిసిందంటే చైనా నుండి కొన్ని రియల్ మనీ బెట్టింగ్ యాప్స్ అనేటివి మన అంతర్జాలంలోకి, మన పరిధిలోకి దొంగ దారిన వస్తున్నాయి. అయితే చైనాలో దెర్ ఇస్ వన్ కంపెనీ కాల్డ్ Fun88. Fun88 అనే కంపెనీ ఈ రియల్ మనీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు డైరెక్ట్ మన ఇంటర్ఫేస్ మీద పనిచేసే అవకాశం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు పార్ట్నర్ రూపంలోనో లేకుంటే ఇంకొక కంపెనీతో టైఅప్ రూపంలోనో ఏదో బిజినెస్ చేస్తామని చెప్పుకుంటూ, ఇప్పుడు మన దగ్గర కొన్ని స్పోర్ట్స్ అసోసియేషన్స్ ఉంటాయి, లేకుంటే స్పోర్ట్స్ క్లబ్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేసారంటే, నేను చూడగా తెలిసింది ఏంటంటే వీళ్ళు ఏం చేసిండ్రు, ఫస్ట్ ఒక క్యాటలిస్ట్ కావాలి, ఇలా ఇండియాలో ఆపరేట్ చేయాలంటే ఒక క్యాటలిస్ట్ కావాలి. 2014, 2015లో అప్పుడప్పుడే కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనం చూసుకుంటే గల్లీకి ఒక క్లబ్ ఉంటుండే. హైదరాబాద్లో చాలా ఎక్కువ క్లబ్స్. అయితే కొంతమంది అంటే అప్పట్లో ప్రత్యక్షంగా ఆడుతుండే, అప్పటికి సాంకేతికత అనేది ఇంకా అంత అభివృద్ధి చెందలేదు, ఈ యాప్స్ గిప్స్ అనేటివి కొత్త అప్పట్లో. అయితే ప్రత్యక్షంగా ఆడుతుండే. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఏం చేశారంటే ఈ విషయాన్ని గమనించి ఈ పేకాట స్థావరాలు లేకుంటే పేకాట క్లబ్ల మీద ఉక్కుపాదం మోపారు. అప్పట్లో 74లో చేసిన చట్టం ఈ సాంకేతిక అభివృద్ధి చెందుతుంది కాబట్టి సవరణలు చేయాలి, అదేవిధంగా పటిష్టంగా మార్చాలని ఆయన అనుకొని కొత్త చట్టం తెలంగాణ గేమింగ్ యాక్ట్ అమెండ్మెంట్ 2017 అనేది తీసుకొచ్చినాక ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను వర్చువల్గా ఆడడం, కార్డ్స్ కానీ ఏవి కానీ ఆడడం అనేది బంద్ కావాలని, ఈ గేమ్ ఆఫ్ స్కిల్, రమ్మీని గేమ్ ఆఫ్ స్కిల్గా పరిగణిస్తారు. అయితే గేమ్ ఆఫ్ స్కిల్ కూడా గేమ్ ఆఫ్ ఛాన్స్ అని దానిలో పేర్కొని ఇవన్నిటిని బంద్ చేయించారు. అయితే దేశీయంగా ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళు ఏం చేశారంటే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అయితే ఉమ్మడి న్యాయస్థానం ఉంటుండే మనకు 2018, 2019 వరకు మనకు ఉమ్మడిగా ఉంటుండే. రాష్ట్ర విభజన అయినా ఉమ్మడి న్యాయస్థానం ఉంటుండే. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయస్థానం ఏం చెప్పిందంటే 2002లో ఒకటి ట్విన్ సిటీస్ సినిమా అండ్ కల్చరల్ అసోసియేషన్ అనే కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం రమ్మీ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్. అయితే పోలీసు వాళ్ళు దీనిలో జోక్యం చేసుకునే అవకాశం లేదు, ఇది కేవలం నైపుణ్యతతో కూడుకున్న ఆట కాబట్టి వాళ్ళు ఆడొచ్చు, ఈవెన్ విత్ స్టేక్స్ అనేటిది ఆడొచ్చు అనే విషయాన్ని చెప్తూ పోలీసు వాళ్ళు జోక్యం చేసుకోరాదు అనే తీర్పుని ఇవ్వడం జరిగింది. వాళ్ళ పక్షాన మధ్యంతర ఉత్తర్వులు అనేటివి ఇవ్వడం జరిగింది. కొన్ని కేసెస్ కూడా డిస్పోజల్ అయినాయి. దాన్ని అడ్డుగా పెట్టుకొని అయితే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న
కేసీఆర్ గారు దీని మీద అపీల్ చేయడం జరిగింది. అపీల్ చేస్తే అది తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని ఈ బెట్టింగ్ యాప్స్ లేకుంటే వర్చువల్గా పత్తలాడు ఇవి అవి అని బంద్ చేసింది. 2022 నుండి బంద్ అయినాయి. బంద్ అయితే ఇదే మాదిరిగా ఆడ కూడా కోర్టుకు పోయినారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈడ ఆపరేట్ చేయనీయకపోతే, ఈ రాష్ట్రంలో ఆపరేట్ చేయనీయకపోతే ఈ కంపెనీస్ అనేటివి పక్కకున్న రాష్ట్రంకు తరలిపోతాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి అక్కడికి నుంచి ఆపరేట్ చేస్తుండే. అయితే ఆడ కూడా బంద్ అయితే వాళ్ళు ఏం చేశారు, తమిళనాడుకు పోయారు. తమిళనాడు కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఇది ఒక సామాజిక రుగ్మత. అయితే ఈ విషయంలో మనము కేరళను చాలా అప్రిషియేట్ చేయాలి. కేరళలో ఈ విషయాన్ని ఆల్రెడీ వాళ్ళు గుర్తించి పకడ్బందీకి ఒక చట్టం తీసుకొచ్చారు. నువ్వు సిండికేట్ ఆడు, రమ్మి ఆడు, ఏదన్నా ఆడు, నువ్వు స్టేక్స్తో ఆడితే ఇది ఒక నేరము అని వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చేసారు. చట్టం తీసుకొస్తే ఇప్పుడు ఆన్లైన్ యాప్స్ రన్ చేసే వాళ్ళది తప్ప, లేకపోతే ఆన్లైన్ యాప్స్ మీద అంటే ఇప్పుడు ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళది తప్ప, ఇక్కడ ఎవరిది తప్ప అనుకోవాలి నేను, లేకపోతే ప్రమోటింగ్ చేసే వాళ్ళు? ఆన్లైన్ యాప్ అంటేనే దోపిడీ. ఇప్పుడు ఆన్లైన్ యాప్ అనేది ఒక నేను అదే పాయింట్ కోసం ఒకటి, దీనిలో వ్యసనం ఎప్పుడనో మనకేందంటే ఒక 10,000 సంవత్సరాల క్రిందట చరిత్ర పుట్టినప్పటి నుండి ఉన్న వ్యసనం పేకాట. అదే వివిధ రకాలుగా ఆడతారు పేకాట. అయితే దీనిలో కొన్ని ఇప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ ఉంటుంది. అంటే పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్, మ్యాథమెటిక్స్, సంఖ్యాశాస్త్రం, బ్రిడ్జ్ అని ఒక గేమ్ ఉంటుంది. చాలా అతి తక్కువ మంది ఉంటారు. అది చెస్ కంటే చాలా కష్టతరమైన ఆట. దట్ ఈస్ హ్యూమన్ స్కిల్, దట్ ఈస్ ప్యూర్లీ అ హ్యూమన్ స్కిల్. ఇప్పుడు రమ్మీలో కొద్దిగా స్కిల్ యూజ్ చేయడం జరుగుతుంది. కలర్స్, అదేవిధంగా నంబర్స్, కాబట్టి అది కూడా గేమ్ ఆఫ్ స్కిల్. అయితే ఈ పేరుతో దీన్ని అవకాశంగా తీసుకొని పుట్టగొడుగుల లెక్క కంపెనీలు అనేటివి పుట్టినాయి. ఇవి ఏడికేంచి ఆపరేట్ అవుతాయో తెలియదు. అయితే సుప్రీంకోర్టు కానీ ఉన్నత న్యాయస్థానం కానీ వర్చువల్ ప్లేయర్ అనేది ఏడ కూడా పేర్కొనలేదు. అప్పట్లో 2002 నుండి ఇది మొదలైంది. అంటే కొంతమందికి సామాజిక సేవ లేకుంటే సోషలైజింగ్ పేరుతో క్లబ్బులు ఏర్పాటు చేసి, ఇప్పుడు సికింద్రాబాద్ క్లబ్ ఉన్నది, చాలా పాత క్లబ్ అది, సొసైటీ రన్ క్లబ్. బ్రిటిష్ టైంలో నేను, బికాస్ ఐ కమ్ ఫ్రమ్ సికింద్రాబాద్, ఐ ఫ్రీక్వెంట్లీ గో దేర్. అయితే సికింద్రాబాద్ క్లబ్ ఉంది, సేలింగ్ ఎన్ఎక్సీ ఉంది, న్యూ క్లబ్ ఉన్నది, అదేవిధంగా డెక్కన్ క్లబ్ ఉన్నది, మన జిమ్ఖానా ఉన్నది, నిజాం క్లబ్ ఉన్నది, ఫతే మైదాన్ క్లబ్ ఉన్నది. ఆడెందుకో చచ్చిపోతలేరు, సూసైడ్ చేసుకొని ఎందుకు చచ్చిపోతలేరు ప్లేయర్స్? ఇది కేవలం దీన్ని ఒక వ్యాపార వస్తువుగా మార్చింది. అయితే దానికి అడ్వాన్స్డ్ వర్షన్ ఆన్లైన్ గేమింగ్. దాంతో ఆపుతారా? పోనీ 13 కార్డ్స్ అంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కానీ ఇంకొక వ్యక్తి మొన్న రానా, కొంచెమైనా సిగ్గుండాలి. వాళ్ళు ఏమంటారంటే, మా పిఆర్ టీం కానీ లీగల్ టీం కానీ వాళ్ళు చెప్పిండ్రు, ఇవి స్కిల్ గేమ్స్ అనేటివి ఆడుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది, అదేవిధంగా ఇవన్నీ లీగల్. నేను మీకు ఒకటి కెమెరా ఫోకస్ చేయండి, నేను మీకు ఒకటి చూపిస్తా. ఏమంటారా, ఏం గేమ్ అంటారా అని నేను మీ ఛానల్ ద్వారా ఒక ప్రశ్న అడుగుతున్నా. బోత్ పోలీస్కి ఇంకా దాన్ని ఎండార్స్ చేసిన సెలబ్రిటీస్కి. అయితే ఇది చూడండి, a23.com. ఇది ఆయన ఎండార్స్ చేసిన, సెలబ్రిటీస్ ఎండార్స్ చేసింది ఇది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వీళ్ళు చెప్పడానికి ఏం చెప్తారంటే, మేము రమ్మి ఆడిపిస్తున్నామని చెప్తారు. దిస్ ఇస్ పోకర్, దిస్ ఇస్ 4 కార్డ్స్ గేమ్. ఓకే, రమ్మీ అండ్ పోకర్, హై రిస్క్ హై రివార్డ్స్, ప్లే హై, డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంది ఇక్కడ. ఓకే, దీని మీద పోలీస్ వాళ్ళు ఏం చేస్తుండ్రు? 7 crores ఆఫ్ పీపుల్స్ ఉన్నారంట కదా, దీన్ని ప్లేయర్స్ ఉన్నారంట. అంటే 100% ట్రస్టెడ్ అండ్ సెక్యూర్డ్. గుడ్డెద్దు సేన్లో పడ్డట్టు రమ్మి ఆడుకోమని చెప్పేసి, అదే ఉంటది కదా, అశ్వత్థామ అత అంటాడట.
అది ఏనుగు చచ్చిపోయిందా ఎవరు చచ్చిపోయిందో తెలియదు. ఇదేమంటాడు, ఇది డైరెక్ట్ బెట్టింగ్ యాప్, ఇది 10,000 ఎందుకు ఇస్తాడు వాడు రమ్మి ఆడిపిస్తే? వై డస్ హీ వాంట్ టు గివ్ మనీ టు పీపుల్? వై డస్ హీ వాంట్ పీపుల్ టు బెట్? దిస్ నథింగ్ బట్ ఎ బెట్టింగ్ యాప్. ఇప్పుడు 7,500 మీరు కడితే 11,000 బోనస్ ఇస్తామని చెప్పే అవసరం ఏమున్నది? వై డస్ హీ వాంట్ టు గివ్ పీపుల్ బోనస్? ఇంకొకటి, ఈ గేమ్ అనేది రమ్మీ అనే పదం వాడడం జరిగింది. ఏ రమ్మీ? హ్యూమన్ టు హ్యూమన్ ఆడితే 6 మంది ప్లేయర్లు ఉంటారు. ఇప్పుడు ఈ గేమ్లో రమ్మీలో కూడా వర్చువల్లీ దేర్ 3 వర్చువల్ ప్లేయర్స్. ఆ విషయం అప్పట్లో ఇది పరిగణనలోకి రాలే, ఎందుకంటే అప్పట్లో సాంకేతికత ఇంత అభివృద్ధి చెందలే. రమ్మీ అంటే గుడ్డేది సేన్లో పడ్డట్టు కోట ఆడుకోమన్నది అంటే కాదు కదా. ఇప్పుడు నువ్వు వర్చువల్ ప్లేయర్తో ఆడుతున్నావు. వర్చువల్ ప్లేయర్తో ఇప్పుడు మనం, ఇట్ ఈస్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్ ఫర్ ఏ హ్యూమన్ టు ప్లే విత్ వర్చువల్ ప్లేయర్. ఇప్పుడు హ్యూమనాయిడ్ జమానా ఉన్నది, ఏఐ వచ్చింది. సో కెన్ యూ హ్యావ్ ది సేమ్ స్కిల్ ఆఫ్ దట్ మెషిన్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అదేవిధంగా వీళ్ళు ఈ రమ్మీ అనే పదాన్ని చూపించుకుంటూ ఈ మొత్తం ఈ ఆటలు ఇవన్నీ దొంగ ఆటలే.